అండి. సో పెళ్ళి అయితే అయిపోయింది. కలెక్షన్లో ఫుల్ బిజీగా నడుస్తుంది. కానీ కంటిన్యూస్గా అడిగే ఒక క్వశ్చన్ ఏంటి అంటే, అమ్మాయికి నాన్న లేరాక నాన్న ఎవరు, మీకేమవుతారు అని కొంచెం అడుగుతున్నారు కదా, డౌట్స్ వచ్చేసి. సో వీళ్ళు వచ్చేసి మా పెద్ద మామయ్య వాళ్ళ మనవరాలది పెళ్ళి అన్నట్టు మేము వెళ్ళింది. ఇప్పుడు మీ అందరికీ తెలిసేలాగా చెప్పాలి అంటే, అగ్రికల్చర్ ఏమలత అనేది మీ అందరికీ తెలుసు కదా. ఆ అక్క వాళ్ళు 4 అన్నదమ్ములండి. నాకు మామయ్య వరుస అవుతారు వాళ్ళు. సో పెద్ద మామయ్య ముంబైలో ఉంటారు. రెండో మామయ్య ఇప్పుడు పెళ్లి చేసిన అమ్మాయి రెండో మామయ్య వాళ్ళ కూతురే. ఆ మామయ్య చనిపోయారు. మూడో మామయ్య హైదరాబాద్లో ఉంటారు. నాలుగో మామయ్య పాలడుగులో ఉంటారు. మూడో మామయ్య కాళ్ళు కడిగి కన్యాదానం చేసి అమ్మాయి పెళ్లి దగ్గరుండి జరిపించింది మూడో మామయ్య వాళ్ళు. సో ఇది అండి. ఆ అమ్మాయికి అన్నయ్య ఉన్నారు, అమ్మ ఉన్నారు. వీళ్ళంతా ఒక్క దగ్గర అంతా కలిసి కంబైండింగ్గా ఉంటారు కాబట్టి అందరము అన్నదమ్ముల పిల్లలం కాబట్టి పెళ్ళి అలా కన్ఫ్యూజ్ అంటే మీకు ఎవరి కూతురు అనేది ఎక్కువ డౌట్స్ అనేది వచ్చాయి. పెళ్ళి అయితే ప్రశాంతంగా జరిగింది. అమ్మాయి వల్ల హ్యాపీగా ఇంకా వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఆ అబ్బాయి కూడా మా ఆడపడుచు వాళ్ళ కొడుకు అంటే హేమలత అక్క వాళ్ళ సొంతం ఆడపడుచు కొడుక్కి ఇచ్చారు కాబట్టి అంత దగ్గరే ఇంకా హ్యాపీగా పెళ్ళి అయితే అయిపోయింది. ఇది మీకున్న డౌట్స్. నా కామెంట్స్లో మీరు అడిగిన డౌట్స్ అయితే ప్రజెంట్ అయితే హ్యాపీగా పెళ్ళి అయితే సక్సెస్ఫుల్గా జరిగిపోయింది. ఓకే బాయ్ మరి.